కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో టీడీపీ జనసేన మధ్య విభేదాలు రోడ్డెక్కే. తమను టీడీపీ నేతలు పట్టించుకోవటం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనసేన నేతలు. ఏ కార్యక్రమమైనా టీడీపీ నేతలే చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసీ కాప్ కార్పొరేషన్ రుణాల ఎంపికలో కూడా జనసేనను చిన్న చూపు చూస్తున్నారని మండిపడుతున్నారు. పార్టీకి మాత్రం అన్యాయం జరుగుతుంది. 15 కాపు కార్పొరేషన్లు ఇస్తే దాంట్లో 4 కాపు కార్పొరేషన్లు తాళ్ల మండలానికి 15 వస్తే 4 కేటాయించారు. మిగిలిన మండలాల్లో 50-50 20 ఉంటే 10 తీసుకున్నారు, 15 ఉంటే 7 తీసుకున్నారు. ఈ రకంగా తాళ్ల మండలాన్ని చిన్న చూపు చూడడం అనేది సబబు కాదని ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారితో మరి తాళ్ల మండలం జనసైనికులు అందరూ అన్ని పంచాయతీలు గ్రామ కమిటీలు అన్నీ కూడా వెళ్ళి మాకు జరిగిన అన్యాయాన్ని మరి ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టి పార్టీ అధిష్టానానికి జనసేన పార్టీ మనోహర్ గారు అవుతేనో అందులో దుర్గేష్ గారు అవుతేనో మనకు 40% ఇవ్వాలి, దెబ్బలాడండి అని చెప్తే కనీసం దెబ్బలాడడానికి కూడా కాదు కదా, మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా మరి ఈ రోజున కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. దీన్ని జనసేన పార్టీ ఖండిస్తూనే వాళ్ళు కేటాయించుకుని ఈ లోన్లు కూడా వాళ్ళే తీసుకుని మాకు జనసేన పార్టీకి ఏమీ అక్కర్లేదు మరి మేము బహిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విషయం ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, అది గ్రౌండ్లో జనసేన టీడీపీ 2 పార్టీల కార్యకర్తల సారాంశం. అయితే ఇదేమీ పట్టనట్టు జనసేనాని పదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని పొగుడుతూ ఉండడం, సో అది కేవలం ఆ పార్టీ పెద్దలకే పరిమితమైందా? గ్రౌండ్లో పరిస్థితి వేరేగా ఉందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? రైట్ హరి, వాస్తవం మీరు చెప్పిన దాంట్లో చూస్తేనే ఏదైతే పెద్దల ఉంది, క్షేత్రస్థాయిలో మాత్రం జనసేన నాయకులు తీవ్రమైన అవమానాలు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే రాజకీయంగా తమకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని చెప్పి ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో ఆయా మండలాల్లో జనసేన నాయకులు వాపుతున్న పరిస్థితి ఉంది. తాజాగా మనం చూసినట్లయితే ముమ్మడివాడ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి తాళ్లరేవు మండలంలో కొంతమంది జనసేన నాయకులు రోడ్డెక్కారు. ఇక్కడ టీడీపీ నాయకులు పూర్తిగా తమను పట్టించుకోవట్లేదు, కేవలం చిన్న చూపు చూస్తున్నారు. ఇటీవల మంజూరైనటువంటి ఏదైతే బీసీ అదేవిధంగా కాపు కార్పొరేషన్ సంబంధించి రుణాల మంజూరు విషయంలో మాకు చిన్న చూపు చూశారు. కేవలం చాలా తక్కువ లోన్లే మేము చెప్పిన వాటికి ఇచ్చి మిగతా కూడా టీడీపీ వాళ్ళే తీసుకున్నారు. అయితే ఈ మాకు వద్దు, అవకాశం వస్తే మేము వీటిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే మాకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు, రాజకీయ పరంగా పొట్టు ధర్మాన్ని విస్మరిస్తుంది టీడీపీ అనేది ప్రధానంగా జనసేన నాయకులు చేసినటువంటి ఆరోపణ. ముఖ్యంగా ఎవరైతే ముమ్మడివాడ ఎమ్మెల్యే ఉన్నారో బుచ్చిరాజుతో ఎన్నిసార్లు మేము తగులు పడతామో ఆ తగులు పడినప్పుడే ఆ జనసేన పార్టీకి మనుగడ ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు ఒక తీవ్రమైన ఆవేదన వ్యక్తం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే పొత్తు ధర్మాన్ని టీడీపీ విస్మరిస్తుంది, తగిన ప్రాధాన్యత మాకు ఉండట్లేదని చెప్పి క్షేత్రస్థాయిలో జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు కాకినాడ జిల్లాలో కనిపిస్తున్నాయి. హరి, ఓకే రాజు.